We're talking about the cloud architecture. So they are divided into two parts. One is front end. A front end is also known as client infrastructure. Second one is back end. So మనం overall గా మాట్లాడుకుంటే all the components of the cloud computing are loosely coupled. Means it doesn't depend on any other part. వీటినే లూజ్లీ కపుల్డ్ అంటాం. సో ఫస్ట్ నేను ఫ్రంట్ ఎండ్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, జస్ట్ ఐ విల్ గో ఫర్ అదర్. ఇక్కడ ఒక్కొక్కటి చూడండి. మేనేజ్మెంట్, అప్లికేషన్, సర్వీస్, స్టోరేజ్, సెక్యూరిటీ. దీస్ ఆర్ ద బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్. We can access through this back end services. ఎలా యాక్సెస్ చేస్తామో through internet. ఓకే, క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే యాక్సెస్ చేస్తాం త్రూ ద ఇంటర్నెట్. ఒకసారి ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ ఏంటిది? ఫ్రంట్ ఎండ్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఏంటిది? ఫ్రంట్ ఎండ్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? సో మీకు ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. జస్ట్ బిఫోర్ మనము క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెమో సెషన్లో అనుకుంటాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఏది? దేంట్లో సర్వీస్ మోడల్స్లో అనుకుంటా. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ జీమెయిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ వీఆర్ యూజింగ్ అని. ఈవెన్ జూమ్ టూల్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ వీఆర్ యూజింగ్. సో వీటిని ఏమంటారంటే ఎనీ ఇంటర్ఫేస్. For example, browser is one of the examples for the client infrastructure. Ante web browser is also one of the UI, user interface, to connect to the cloud. మీరు క్లౌడ్ కనెక్ట్ కావాలంటే ఎలా అవుతామండి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఐ విల్ షేర్ మై స్క్రీన్ విత్ యూ. ఒకసారి చూడండి. సో AWS ఇక్కడ నేను వెళ్తున్నాను. అమెజాన్ జస్ట్ ఇప్పుడు చూడండి, AWSకి నేను వెళ్తున్నాను. సో AWSకి నేను వెళ్తున్నా అంటే ఎలా వెళ్తున్నాను? త్రూ ద వెబ్ బ్రౌజరే కదా, గూగుల్ క్రోమ్. ఓకే, సో నేను ఇక్కడ AWS ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్రొవైడర్స్. నేను ఇక్కడ క్లౌడ్కి యాక్సెస్ చేస్తున్నా అంటే ఎక్కడ నుండి? త్రూ ద వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటిది? ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ ఆర్ మొజిల్లా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ UI. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ UI. బట్ నేను ఇంకొకటి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టర్మ్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో UI ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇట్ బిలాంగ్స్ టు ఫ్రంట్ ఎండ్. దీంతో పాటు ఇంకొకటి క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ల్యాప్టాప్ లేకపోతే నా మొబైల్. త్రూ మై మొబైల్ ఆల్సో ఐ క్యాన్ కనెక్ట్ టు ద క్లౌడ్. ఇవన్నీ ఏంటిదంటే నా మానిటర్. సో ద కీబోర్డ్, దీస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, నేను ఒక క్లయింట్నే ఇప్పుడు, ఎందుకంటే యాక్సెస్ చేస్తున్న క్లౌడ్ని యాక్సెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ క్లయింట్ లాగానే ట్రీట్ చేయబడతారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లయింట్స్. సో ఐ కెన్ యాక్సెస్ క్లౌడ్ విత్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి, నా ల్యాప్టాప్ నుండి, లేకపోతే నా మొబైల్ నుండి నేను అవుతాను. ఎలా అంటే త్రూ వెబ్ బ్రౌజర్ నుండి అవుతాను. ఇవన్నీ ఏంటివి అంటే ఫ్రంట్ ఎండ్ కిందికి వస్తాయి. రైట్, అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? నా వాయిస్ రావట్లేదా? Is my voice is not clear? Not audible properly? Just respond to me. Okay, thank you. So ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైందా? My explanation is okay up to now. ఓకే, థ్యాంక్ యూ. సో దట్ మీకు ఇక్కడ ఏమైనా బ్రేక్ ఉందంటే ఐ కెన్ గో ఇన్ డెప్త్ ఆల్సో. బట్ మనకు అర్థమైందంటే దాని మీద కూర్చోవడం కంటే వేరే దాని మీదకి వెళ్ళడం అని బెటర్. సో నెక్స్ట్ వీటి మీద నేను నోట్స్ ఇస్తాను, జస్ట్ రైట్ డౌన్.
సో ఇప్పుడు ఇక్కడ front end, now we are discussing on front end. So front end lo manam entidi, it consists of interfaces, user interfaces, or applications that are required to access the cloud platform. Okay. So example here, example is మీకు ఏం చెప్పాను, వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ is one of the examples. ఇదే కాదు, there are so many are there. One of them is వెబ్ బ్రౌజర్ నుండి మనం యాక్సెస్ చేస్తున్నాం. సో మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఎనీ ఇన్ఫర్మేషన్, some of shared, oh sorry, I'll share my screen. So please don't share others so that it makes disturbance. Don't share your screen. So if I want to access any information of the cloud, how should I access? First, you just open any browser, then only you can access. So so these are comes under the front end. Next we'll go for back end. Any user interface. I think now we understood. And client infrastructure is nothing but my laptop or my any gadget. Okay, these are comes under the client infrastructure. Next, now we are talking about the back end. So now we are talking about the back end. That back end means now you cannot see. Ikkada back end ante manam we cannot see whatever the operations are involved, that you cannot see the back end. వీటిని ఏమంటారంటే బిహైండ్ ద సీన్స్ అంటాం. వీటిని ఏమంటారు? బిహైండ్ ద సీన్స్. We cannot see, but whereas front end we can see and we can touch and we can feel, but back end scene we cannot see. So next వచ్చేసి back end. So ikkada back end is nothing but a cloud. Okay, so it consists of huge data storage and virtual machines and security mechanisms, services and deployment models and servers. These are all comes under the back end. Okay, నేను వీటి మీద కూడా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, you don't worry. So your back end is nothing but a cloud. So it consists, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటిది, డేటా స్టోరేజ్. ఇట్ కన్సిస్ట్ హ్యూజ్ డేటా స్టోరేజ్. And next, virtual machines and security mechanisms. Next, services and deployment models. And servers.
etc. So whenever you open any web browser, you can see these only. For example, in Gmail కొట్టాను అనుకోండి, but directly I can go to the my inbox. Okay, back end లో ఏం జరుగుతుంది, what happens exactly in the behind, I don't know. That is not my job also. So whenever you open any web browser, for example, if you want to access gmail.com, సో మీ మెయిల్ ఐడి అనేది మీరు వెళ్తారు, ఎవరికైనా ఎవరికి మెయిల్ పంపించుకుంటారు. బట్ లోపల హౌ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యువర్ లొకేషన్ అండ్ యువర్ సిస్టమ్ టు రిసీవర్ సిస్టమ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. అదంతా ఎవరు చూసుకుంటారు? దట్ క్లౌడ్, దోస్ హు ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్, దట్ మీన్స్ జీమెయిల్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు చూసుకుంటారు. ఇయర్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకొకటి మర్చిపోతున్నాను, క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కూడా వస్తాయండి. జస్ట్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెబ్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ల్యాప్టాప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎనీ గ్యాడ్జెట్. సో ఈ ఎనీ గ్యాడ్జెట్లో మానిటర్, కీబోర్డ్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ హార్డ్వేర్, కమ్స్ అండర్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మిడిల్ వేర్ అంటే డౌట్ అడిగారు. మిడిల్ వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ విచ్ గివ్స్ ద సపోర్ట్ టు అవర్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మిడిల్ వేర్ అంటాం. మిడిల్ వేర్ అంటే విచ్ గివ్స్ ద సపోర్ట్ టు అవర్ అప్లికేషన్, అవర్ వెబ్సైట్ ఈజ్ కాల్డ్ మిడిల్ వేర్ అంటాము. మీకు అప్లికేషన్ ఎవరైనా డిప్లాయ్ చేసి ఉంటే దాంట్లో ఒక JBoss, అపాచీ, టామ్కాట్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ మిడిల్ వేర్ అంటాము. So that in future that will be discussed. Okay, Ajmatullah Sheikh guarantee data then back end will form. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఇస్ ఇట్ క్వశ్చన్ ఆర్ యువర్ UI's request? Okay, next I'll go for next. So now we are talking about the backend. So actually backend, which consists of application, ఇంకేమున్నాయి, మేనేజ్మెంట్, సెక్యూరిటీ, సర్వీసెస్, what next, cloud runtime, anything is missing, a storage, ఇంకా ఇంపార్టెంట్ మర్చిపోయా, స్టోరేజ్, right? So these are the parts are there in the backend. సో ఇవన్నీ ఎట్లా, సో మనకి ఇవన్నీ ఏంటివి, బ్యాక్ ఎండ్ లో ఉన్న కాంపోనెంట్స్. దీస్ ఆర్ ద బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్. సో మనం ఆపరేషన్స్, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ అవైలబుల్ బిహైండ్ దిస్ బ్యాక్ ఎండ్. సో ఏంటిదంటే డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ మోడల్స్. మనకు తెలుసు మెయిన్ ఏంటివి ఉంటాయి, డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఈ అప్లికేషన్స్, ఈ కాంపోనెంట్స్, 6 కాంపోనెంట్స్ ఇక్కడ నేను షేర్ చేశాను కదా,
జస్ట్ దీస్ 6 కాంపోనెంట్స్ ఇక్కడ మనం షేర్ చేశాను కదా ఒక్కొక్క పార్ట్స్. ఈ వీటితోటి మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఏమేం చేయాలంటే డిప్లాయ్మెంట్ మోడల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ మోడల్స్ అని ఉంటుంది. Service models were discussed in the previous session, and deployment models also we have discussed in the first or second day. So once again, I will discuss service models as a part of this architecture. So next, మళ్ళీ ఒకసారి నేను స్లైడ్కి వెళ్తాను. So one of the component is application. సో ఇక్కడ అప్లికేషన్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఎనీ సాఫ్ట్వేర్. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ అప్లికేషన్ అంటాం, ఆర్ యాప్స్ అంటాం. మన మొబైల్ అయితేనేమో యాప్స్ అంటాము. వెబ్ అప్లికేషన్ వెబ్లో ఉంటే అది ల్యాప్టాప్లో అలా మనము ఓపెన్ చేసుకుంటే వాటిని అప్లికేషన్ అంటాం, ఆర్ సాఫ్ట్వేర్ అంటాం. వీటంటే ఏంటిది? ఇట్స్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ పర్ఫార్మ్ ఏ specific operation is called application. So ikkada cloud provides different kinds of applications. We can access the application with the help of internet, and the different softwares we can download, and different kinds of apps. It is any software or platform that we want to access. Okay, is nothing but a application. సో అప్లికేషన్ అంటే ఏంటిది? ఫస్ట్ పార్ట్. సో నేను whenever I give the opportunity, then only you can ask, so that meanwhile నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగితే ఐ మే డిస్టర్బ్డ్, అంటే కాన్సెప్ట్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. దట్ ఈస్ మై ఫీలింగ్. సార్ ఐఎమ్ ఓకే. Right, if you face any problem, that's up to you. Okay, so you can ask the doubts after my explanation. So which clouds provides different kinds of applications. We can access the applications with the help of internet. So here different softwares are available. We can download from the cloud. Okay, this is nothing but application. Second వచ్చేసి services. Now we are talking about the architecture of the cloud computing. So I will show you the PPT. Next, service. Now we are talking about the service. So మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఈ సర్వీస్ మోడల్స్. సో దీంట్లో ఫస్ట్ ఏంటిది? a cloud services manages which type of service you access according to our requirements. We have three types of services are available here. One is SaaS and PaaS and IaaS. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో మనం ఇక్కడ ఒక్కసారి నేను ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను. ఐ హోప్ దట్ ఈస్ విజిబుల్ విత్ యూ. Just wait for a second. I'll draw one diagram actually.
So 1 second, just my ఇక్కడ నేను ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. ఐ హోప్ దిస్ స్క్రీన్ ఈజ్ విజిబుల్ రైట్ నౌ. సో ఫస్ట్ వీ హ్యావ్ 3 types ఆఫ్ సర్వీసెస్ మోడల్స్ అని మనం చెప్పాం కదా. ఫస్ట్ ఇక్కడ నుండి మనము వీ హ్యావ్ 3 types ఆఫ్ సర్వీసెస్. ఫస్ట్ వన్ SaaS, SaaS. Actually, I forgot to insert this in the PPT. So SaaS. Next entity PaaS. My voice is visible, right? Audible, right? Next PaaS. So next one is IaaS. These are the service models. Already we have discussed on this one. సో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సో వీటన్నిటిని ఎలా యాక్సెస్ చేస్తాము? త్రూ ద క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండే యాక్సెస్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండే మనం యాక్సెస్ చేస్తాం. దీస్ ఆర్ ద సర్వీసెస్. ఈ సర్వీస్ మోడల్స్ అనే ఇట్లా ఫ్రంట్ ఎండ్, రైట్? సో ఫ్రంట్ ఎండ్ నుండి మనము యాక్సెస్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం SaaS ఏం ప్రొవైడ్ చేస్తుంది? అప్లికేషన్. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది? జీమెయిల్ అండ్ వర్చువల్ డెస్క్టాప్స్ ఆల్ ఆర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ పాస్ ఏంటిది? ప్లాట్ఫామ్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ప్లీజ్ డోంట్ షేర్ యువర్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి, మనం క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి మనం యాక్సెస్ చేస్తాం ఈ సర్వీసెస్ అని. Here SaaS is nothing but a application. Directly we can access through the front end. So next, so ఇక్కడ సాఫ్ట్వేర్ SaaS అంటే ఏంటిది? మనకు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ SaaS కి ఎగ్జాంపుల్ ఈవెన్ జీమెయిల్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఇప్పుడు జూమ్ మీటింగ్ is also one of the examples for the SaaS. Directly we can access anybody. You are also accessing the SaaS సర్వీస్ మోడల్ నౌ. ఎవరైనా కానీ లాగిన్ అయ్యి వాళ్ళకు ఒక క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు అని మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దిస్ ఇస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. So which provides a platform to the application. అంటే నాకు ఒకటి అప్లికేషన్ నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ద డేటాబేస్ కూడా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. నేను అప్పుడు ఎక్కడికి వెళ్తాను? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి వెళ్తాను. త్రూ క్లౌడ్ యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు నా దగ్గర నా కోడింగ్ నాలెడ్జ్ ఉంది. నేను అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాను, డేటాబేస్ డిజైన్ చేయగలుగుతాను. ఓకే, అదేవిధంగా వెబ్ సర్వర్స్ నేనే మెయింటైన్ చేయగలుగుతాను. అలాంటివి ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి వెళ్తాను. సో నా స్క్రీన్ కాదు, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. నేను వేరే మొబైల్ నుండి మీకు చూపిస్తున్నాను అండి. జస్ట్ యూ కెన్ సీ హియర్. నేను వేరే మొబైల్ నుండి డయాగ్రామ్ వేస్తున్నాను. నేను వాటిని
ఓకే, మీకు కనబడుతుందా? జస్ట్ చిన్న డయాగ్రామ్ వేసా. రాజేంద్ర కే అని ఇక్కడ ఒకటి ఉంది కదా, నేను జస్ట్ మొబైల్ నుండి యాక్సెస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నాను ఇది. నేను మళ్ళీ వీటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది అడిగారు కదా అని, సడన్గా అడిగారు కాబట్టి నేను వీటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ నా స్క్రీనే నేను షేర్ చేస్తాను, వినండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ నౌ, రైట్? నేను ఇంతకు ముందు ఏంటంటే వేరే మొబైల్ నుండి నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసి నేను చెప్దాం అనుకున్నాను, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అనేబుల్ టు సీ దట్ వన్. ఓకే, నో ప్రాబ్లమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఫస్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే నేను ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు డైరెక్ట్లీ యూజ్ చేసే అప్లికేషన్నే సాస్ మోడల్ అంటాము, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇక్కడ పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఐఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. These were discussed in the last session. సో డైరెక్ట్లీ ఇక్కడ పాస్ అంటే ఏంటిది? రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ అనేది మనం చేయొచ్చు, ఇందులోకి వెళ్ళి అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. డిబి సర్వర్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, అవర్ ఓన్ సర్వర్స్. అదేవిధంగా వెబ్ సర్వర్స్ కూడా మనం చేయొచ్చు. సో నేను 1 సెకండ్, కొంతమంది అడిగారు కాబట్టి సర్వీస్ మోడల్స్ మీద నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను we have 3 types. One is SaaS, PaaS, platform as a service. Third one is infrastructure as a service. These are the services. సో ఇక్కడ మీరు కొంతమంది మిడిల్ వేర్ అన్నారు కదా, మిడిల్ వేర్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో పాస్ లో ఉంటుంది మిడిల్ వేర్ అనేది, అంటే విచ్ ఎందుకంటే అక్కడ డేటాబేస్ సర్వర్, వెబ్ సర్వర్స్ అని చెప్పాను కదా, ఇట్స్ నథింగ్ బట్ ఏ మిడిల్ వేర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జూమ్ మీటింగ్, Gmail, these are the examples. సో ఇక్కడ పాస్ కి ఎగ్జాంపుల్ ఏంటిది? ఎగ్జిక్యూషన్ రన్ టైం. అంటే ఎనీ అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు. వీ కెన్ డెవలప్ which provides the environment for to develop, which provides a platform to develop the applications. Platform for applications. And DB సర్వర్స్, వీటిని ఏమంటారు? ఈ వెబ్ సర్వర్స్ వీటన్నిటిని ఏమంటారు? మిడిల్ వేర్ అంటారు. సో విచ్ ప్రొవైడ్స్ ఆల్ ద, అంటే ఎవ్రీథింగ్. మనము మనకేం లేదు, ఐ కెనాట్ క్రియేట్ ద అప్లికేషన్, ఐ డోంట్ హ్యావ్ ద డేటాబేస్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, మిడిల్ వేర్ ఏం లేదు అన్నప్పుడు దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి వెళ్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిదంటే మనకు AWS EC2 అంటాం, AWS EC2, గూగుల్ EC2, గూగుల్ కంప్యూట్ ఇంజన్, దీన్ని GCE అంటారు. నెక్స్ట్ సిస్కో మెటాపాడ్. So these are the services. Just hope you copied this one. Okay, మీకు ఇక్కడ ఒకవేళ సర్వీస్ మోడల్స్ అర్థం కాకపోతే యూ కెన్ సీ యువర్ ప్రీవియస్ సెషన్. నెక్స్ట్ I'll go for PPT.
నెక్స్ట్ రన్ టైం. నెక్స్ట్ మన ఆర్కిటెక్చర్లో నెక్స్ట్ ఫేజ్ ఏంటిది? రన్ టైం. సో ఇక్కడ రన్ టైం ఏంటిది? ఇక్కడ విచ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైం ఎన్వైరాన్మెంట్ టు ద వర్చువల్ మెషిన్కి ఈ రన్ టైం ఎన్వైరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. విచ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైం ఎన్వైరాన్మెంట్. సో ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఆకారంలో ఉంది, వీటిని ఏమంటారు చెప్పండి? జస్ట్ బై సీయింగ్ దిస్ వన్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ బకెట్. సో మనము ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 2-3 క్లాస్లో మనం ఇవి చేయడం జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ బకెట్స్. ఏడబ్ల్యూఎస్లో మనం S3 బకెట్ క్రియేట్ చేసి మన యొక్క రిసోర్స్ అనేది మనము క్లౌడ్లో పెట్టడం జరుగుతుంది. మనము 3-4 డేస్లో యు ఆర్ ఏబుల్ టు హోస్ట్ వన్ ఆఫ్ యువర్ వెబ్సైటే కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఫోటోలో కావచ్చు, ఎలా పెట్టాలనేది మనం ఇలాంటి బకెట్ ఎలా క్రియేట్ అంటే బకెట్ జస్ట్ ఇక్కడ మనకు అర్థం కానీ బకెట్ అని పెట్టాము. యాక్చువల్లీ ఇలా కాదు, ఇట్స్ ఎ స్టోరేజ్ డివైస్, లాజికల్ స్టోరేజ్ డివైస్ని బకెట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటిది? రన్ టైం అనేది ఏంటిది? విచ్ ప్రొవైడ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైం ఎన్వైరాన్మెంట్ టు ద వర్చువల్ మెషిన్స్. ఇక్కడ డోంట్ వరీ అబౌట్ కొత్త టర్మ్స్, ఇక్కడ వర్చువల్ అంటున్నాను, వీటి మీద మీరేం కంగారు పడకండి. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ వన్. సో ఇలా ఉంటుందండి ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రన్ టైమ్ ఆర్కిటెక్చర్లో ఇదొక పార్ట్. సో ఇవన్నీ మనం ఫస్ట్ చూసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ వెళ్తాము. రైట్, ఓకే. వీటి రన్ టైం మీద నేను ఒకసారి ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటిది ఇప్పుడు? రన్ టైం. రన్ టైం ఎన్విరాన్మెంట్. సో మనం వాట్ ఈస్ ద డెఫినేషన్? నౌ యూ టెల్ మీ. ఎస్ అజ్మతుల్లా, మనం ఇంకొక 1 వీక్ సెషన్ అయిన తర్వాత నువ్వు ఒక స్టాటిక్ వెబ్ ప్రాజెక్ట్ అనేది హోస్ట్ చేయవచ్చు. నాట్ డైనమిక్ అనేది నేను అష్యూర్ చేయలేను, బట్ ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అనేది మనం హోస్ట్ చేయగలుగుతాం. స్టాటిక్, నాట్ డైనమిక్. దానికి కొంచెం టైం పడుతుంది. మనం అన్ని సర్వీసెస్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ కెన్ హోస్ట్. రన్ టైం అనేది డెఫినేషన్ అంటే ఇప్పుడు చెప్పండి. విచ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైం ఎన్విరాన్మెంట్ టు ద వర్చువల్ మిషన్స్. రైట్ ప్రవీణ్ గారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు లాస్ట్ 10 minutes మీకే కేటాయిస్తాను, అప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అని అడగవచ్చు. విచ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు ద వర్చువల్ మెషిన్స్. వీటిని రన్ టైమ్ క్లౌడ్ అంటాం. రన్ టైమ్ క్లౌడ్. సో నెక్స్ట్ స్టోరేజ్ కదా. నెక్స్ట్ దిస్ థర్డ్ ఫోర్త్ స్టోరేజ్ డివైస్. స్టోరేజ్ అనేది చూపిస్తాను. సిరాజ్ గారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. S3 బకెట్ మనం చేయగలుగుతాం. వాటికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా. వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. మనం ఒక్కొక్క దాని మీద చెప్తాను. ఇక్కడ ఆ టర్మినాలజీ కొన్ని అర్థం కాని ఉంటే మీరు ఇప్పుడు అడగడం ఓకే, గుడ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ వన్. ఇప్పుడు మనం ఓన్లీ వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు స్టోరేజ్. మనకి ఇక్కడ స్టోరేజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కంపోనెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్.
దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ ఈస్ స్టోరేజ్. చాలా మంది క్లౌడ్కి వెళ్ళేది స్టోరేజ్ కోసమే. మన మొబైల్లో కూడా క్లౌడ్ స్టోరేజ్ అని మనకి ఇప్పుడు ఐఫోన్స్ కానీ ఆండ్రాయిడ్లో దాంట్లో కానీ మనకి ఇస్తూనే ఉంటారు. స్టోరేజ్ కోసం అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం, బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్. Here storing the data and retrieving the data, which provides a huge amount of storage in the cloud, and we can manage the data also. సో ఇక్కడ ఉన్న డేటా స్టోరేజ్కి మనం ఒకసారి పెట్టినప్పుడు వీటికి ఒక రెప్లికాస్ అంటే బ్యాకప్ కూడా మనకు ఉంచుతుంది ఇక్కడ. సో ఎందుకు బ్యాకప్ అంటే ఒకవేళ ఏదైనా క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫెయిల్యూర్ అయినా కానీ ఇంకొకటి మనకు ఆదుకుంటుంది. వాటినే రెప్లికాస్ అంటాము. సో నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్. This is one of the important component of cloud. సో పేర్లోనే ఉంది స్టోరేజ్ అంటే ఏం స్టోర్ చేస్తుంది, విచ్ స్టోర్స్ ద డేటా. ఓకే, స్టోరింగ్ ద డేటా అండ్ రిట్రీవింగ్ అంటే పొందటం. Retrieving the data, so which provides a huge amount of storage in the cloud. ఇక్కడ రెప్లికాస్ అంటే ఇంకొకటి అండి, సేమ్ అదే క్లోన్ చేసి ఉంటుంది. రెప్లికా అంటే సేమ్ స్టోరేజ్ అనేది ఇంకొకటి మనకు తీసి పెడుతుంది అన్నట్టు. ఒకటి స్టోరేజ్ పోయినా కానీ ఇంకొకటి ఉంటుంది అన్నట్టు. సేమ్ అదే డేటా అనేది ఇంకొక బ్యాకప్ తీసి పెడుతుంది. వాటిని రెప్లికా అంటాం. మనం స్టోర్ చేసే డేటాని ఇంకొకటి కూడా తీసి పెడుతుంది. ఎస్, యా, యు ఆర్ రైట్. బ్యాకప్ కాపీ ఇస్ ద రైట్ వర్డ్. యా, కాపీ ఇస్ ద రైట్ వర్డ్. కాపీస్ అనేది ఇంకొకటి కూడా అక్కడ ఉంటుంది. So next, have you copied this one? సో స్టోరేజ్ మీకు అర్థమైంది కదా, స్టోరేజ్ కాంపోనెంట్. రైట్. సో నెక్స్ట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంటాయంటే సర్వర్స్, స్టోరేజ్ డివైసెస్, network, cloud management software, deployment software and platform virtualization. మీరు ఇక్కడ వర్చువలైజేషన్ సర్వర్స్ అనే ప్రస్తుతానికి జస్ట్ ఇగ్నోర్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, network, cloud management, all this comes is nothing but a IaaS. It comes under the infrastructure as a service model. It comes under the infrastructure as a service model. Next, infrastructure component. It comes under
IaaS సర్వీస్ మోడల్. IaaS సర్వీస్ మోడల్ మనం ఏమేం చేస్తామో all this comes under in this component. So next component is we will see next component, that is management. సో ఇక్కడ నెక్స్ట్ మేనేజ్మెంట్ లో అప్లికేషన్ విచ్ మేనేజెస్, మేనేజ్మెంట్ అంటే ఈ పేర్లోనే ఉంది ఈ కాంపోనెంట్ నేమ్, విచ్ మేనేజ్ ద అప్లికేషన్ అండ్ సర్వీసెస్ అండ్ రన్ టైమ్ క్లౌడ్ అండ్ స్టోరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కెన్ బి మేనేజ్డ్. సో ఈ మేనేజ్మెంట్ ఏమేమి మేనేజ్ చేస్తుంది? అప్లికేషన్, సర్వీసెస్, రన్ టైమ్ క్లౌడ్, స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ and service issues. This manages the following services. It is used to manage components such as application, service, runtime cloud and storage. Okay, so now I'll write here in the sixth, management. So in this management management is used to manage components such as application, service. So we are getting unnecessary noise here, but without my knowledge. Service, runtime, cloud, storage, infrastructure and other security issues in the backend. So in the management managers only, these are the services can be managed. The management component. Next వచ్చేది security. So next service, next component is security. So security is a built-in, మనకు already available security feature is available in the backend component. So it is an inbuilt backend component of cloud computing which implements a security mechanism. So this, it is a inbuilt mechanism in the cloud backend. So next feature, what is the next feature? Last feature, that is internet. Next component is internet. Actually internet లేకుండా అసలు క్లౌడ్ అనేది లేదు. If there is no internet, we cannot access the internet. So next component is internet. It is a mediator between front end and back end. So it can interact with, it can communicate with each other by using the internet. These are the components we have discussed so far.